IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలలో చెప్పారు ఏపీకి రావాల్సిన లులు మాల్ వెళ్ళిపోయింది అని. బట్ అయినప్పటికీ రిఫైనరీస్ వస్తున్నాయి అంటున్నారు, హెలికాప్టర్ పరిశ్రమ రాబోతుంది అంటున్నారు. వాస్తవాలేనా? లులు మాల్ ఉంటే ఏమొస్తుందండి? చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కదా సార్. 70,000 ఉద్యోగాలు వస్తాయని ఎవరొకళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళందరినీ బస్సు చేసుకుని హైదరాబాద్లో తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ అని ఉంది. హైదరాబాద్ మంజీర మాల్ అని ఒకటి పాత మాల్ ఒకటి ఉంది. దాని షెడ్డికి మూతేసేసిన మాలను ఓపెన్ చేసి దాంట్లో పెట్టారు. 25,000 ఉద్యోగాల బాయ్లు. అందులో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాలు చేశారు. ఒరిస్సా వాళ్ళే కనపడ్డారు. వెళ్ళొచ్చా నేను. ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. మేనేజర్ స్టాఫ్ చాలా తక్కువ మంది అండి. బాయ్స్ వాళ్ళు కనపడుతున్నారు. లేకపోతే అది అరేంజ్ చేసేవాళ్ళు వీళ్ళు. అవి ఉద్యోగాలు. సత్యానాథళ్ళ గారు లేదంటే ఆయన సరే కొన్ని పెట్టారు. తర్వాత సుందర పిచ్చే గారి దగ్గర మోడీ గారు 85,000 కోట్లు గుజరాత్లో పెట్టుకున్నారు. 9,40,000 కోట్లు పరిశ్రమలు గుజరాత్లో ల్యాండ్ అవుతున్నాయి. అనేకమైన సదుపాయాలు ఇచ్చారు, ఇన్సెంటివ్స్ ఇచ్చారు. బుల్లెట్ రైల్ 1,50,000 కోట్లు పెట్టేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ 15,000 కోట్లు ఇచ్చారా? ఈ గత 2 సంవత్సరాలు బుల్లెట్ రైల్ కోసం దాదాపు 39,000 కోట్ల రూపాయలు గుజరాత్కి మోడీ గారు తనకు తానే తీసుకుని తనకు తానే జేబులు వేసుకున్నారు. అదానీ గారి పార్టీకి సంబంధించిన మోడీ గారు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసే బుల్లెట్ ట్రైన్ అవుతుంది మొత్తం. ఇదప్పుడు మొత్తం గుజరాత్కి వేసుకున్నారు బొమ్మాయి నుంచి. ఎక్కడెక్కడ రావాల్సిన 1,00,000 కోట్లు చేసే దాన్ని కూడా గుజరాత్ అంతా తిప్పి ఎక్స్ప్రెస్ ఏమైనా తీసుకొచ్చారు. పూణే నుంచి ముంబైకి అనేకం ఉంటే ఇంకో కొత్త ఆల్ టెర్రైన్ మన ఏది సిమెంట్ దాంతో చేసింది 58,000 కోట్లు 60,000 కోట్లు. ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఓపెనింగ్ ఉందంట. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చేసింది, తెలంగాణకు చేసింది ఏంటి, తెలుగు బిడ్డలకు చేసింది ఏంటి? ద్రోహం చేశారు, నమ్మద్రోహం చేశారు. వరుసగా 9 బడ్జెట్లో మోసం చేశారు. ఐటీ తెలంగాణకు తెలుగు గడ్డ తెలంగాణ ఆంధ్ర ఎవరైనా సరే ఏపీ అయినా సరే ఎవరైనా తెలుగు బిడ్డలకు మాత్రం నమ్మక ద్రోహం చేశారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నీటి ప్రాజెక్టులో మోసం చేశారు. లేదండి, బడ్జెట్లో రామాయపట్నం పోర్టు గురించి ప్రస్తావన లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు. ల్యాండ్ చేయించండి తీసుకొస్తామని చెప్పి ఆ రోజు జీవీఎల్ గారు మాట్లాడారు. ల్యాండ్ అంతా రెడీ అయిపోయింది, అన్నీ రెడీగా ఉన్నాయి. వాటర్ గాలికి కేంద్ర ప్రభుత్వం రంగం రాలేదు. విశాఖపట్నం అమ్మేసి దాని మీద ప్యాకేజీ లేదు. చిన్న విషయం 2,00,000 కోట్ల రూపాయలు యూనిట్లు ప్రజల ఆత్మత్యాగం వచ్చింది ఈ బడ్జెట్లో లేదు. ఇక లులు మాల్ అది పెద్ద సరే వస్తే మంచిది. దానికోసం విశాఖపట్నం నడిపడిన రామకృష్ణ బీచ్లో బ్రహ్మాండమైన ల్యాండ్ మొత్తం ఇచ్చేసేయాలి. వాళ్ళు కట్టేసి ఒక 2-3 వేల కోట్లు ల్యాండ్ ఇస్తే 15,000 కోట్లు వాళ్ళు 1,000 కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఉద్యోగాలు వస్తాయంటే అది చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. 10 మందికి ఉపాధి కల్పించే పెట్టాలి. మన చూడండి అమర్రాజా బ్యాటరీని తరివేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేమేమో పోమన్నామని చెప్పి మాట్లాడతాం. ఎవరో గవర్నర్ సంజయ్ రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాంటి హామీ చేసినాయి. ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీలు కనుకుంటే నిజంగా ఉంటే కనుక అమర్రాజు ఎన్ని ఇబ్బందులు పెట్టి అక్కడే ఉండేది. ఇన్సెంటివ్స్ కనుక వస్తే అక్కడే ఉండేది. ఇన్సెంటివ్స్ గురించి ట్రై చేసుకోవాలండి. లులుమాల పోతే ఏమవుతుంది? ఐక్యా తీసుకెళ్ళి పెట్టారు హైదరాబాద్లో. ఐక్యా యొక్క లాభం అంత ఉండదు లులుమాల టర్నోవర్. నిజమేనండి, మీరు ఏదో పెద్దగా అనుకుంటున్నారు. ఐక్యా యొక్క లాభం, ఐక్యా ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క లాభం అంత ఉండదు. లులుమాల్ మొత్తం ఇక్కడ దుబాయ్ ప్రపంచంలో 120 స్టోర్స్ ఉన్న అంత కలిపంట. సరే ఎంతగానో అన్నమాట. అది వద్దని కాదని అదొక ప్రపంచమే పోయినట్టు. ఇంకా రిఫైనరీ ఏంటంటే రిఫైనరీయా? ఈ రిఫైనరీలు ఏదైతే ఉన్నాయో వచ్చే కాలంలో ఏది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ వైపు జనం వెళ్తున్నారు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ వైపు ఇదే ఫాసిల్ ఫాయిల్స్ అన్నీ పోతాయి. ఈ రిఫైనరీ వద్దని చెప్పి మహారాష్ట్రలో భయంకర ఉద్యమం జరిగింది. ఆరామ్కో అని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అందరూ ఉమ్మడిగా అక్కడ పెడతానంటే ఈ కాలుష్యం మాకు వద్దురా బాబు అని చెప్పి అది రాళ్ల ప్రాంతం రత్నగిరి అయినా ప్రజలు వద్దన్నారు. అలాంటి తీసుకొచ్చి ఇవాళ మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ కృష్ణా జిల్లా కానీ ఈస్ట్ గోదావరి జిల్లా కానీ వెస్ట్ గోదావరి జిల్లా కానీ అంటే మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ సముద్ర తీరంలో ఉన్నాయి. అక్కడ రిఫైనరీ పెడతారు. 5,000 ఎకరాలు కావాలన్నారు. అడుగుతారు 10,000 ఎకరాలు. నేను పానిపట్టు ఇది 11 లక్షల టన్నులు అనుకుంటా, 1+1.2 మిలియన్ టన్స్ అనుకుంటా. పానిపట్టు అని ఉంది. అంటే పానిపట్టు అని యుద్ధాలు జరుగుతాయండి, అది కాదు. పానిపట్టు అని దాంట్లో రిఫైనరీ ఉంది 1.5 మిలియన్ టన్స్. దాంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2,000 మంది 3,000, ఇంకా తక్కువ తగ్గిపోతారు. ఆ రిఫైనరీ వచ్చేస్తే 70,000 కోట్లు 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తే ఏం మాడుతున్నారండి? ఆ కన్స్ట్రక్షన్ జరిగిన వస్తుంది. ఆ పొల్యూషన్ అంతా వచ్చే 30 ఏళ్ళు మన ఎత్తిమే భరించాల్సిందే. దాని బదులు
సుందర పిచ్చయ్య గారు లాంటి వాళ్ళని పట్టుకుని మోడీ గారు చేసినట్టు ఇన్సెంటివ్స్ పెట్టుకుంటే కాలుష్య 10 మందికి ఉద్యోగాలు కల్పించి లక్షల మందికి ఇక్కడ స్వయం ఉపాధి కల్పించే గొప్ప ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదాతో వస్తాయి. అది మర్చిపోయి ఆ రిఫైనరీ కేంద్ర ప్రభుత్వం రిఫైనరీ పెడుతుంది, మిస్సేళ్ళు పెట్టారు. మిస్సేలు పెట్టుకుంటే మీ దేశానికి అవసరం కాబట్టి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో వేస్తారేంటి? దివిసీమలో మిస్సేల్ టెండర్ పెడతా అన్నారు, మిస్సేల్ చేసుకున్నానికి. అది కూడా మా రాష్ట్రానికి ఇచ్చిన మన ఎత్తి మీదకి ఇచ్చిందా? మీరు పెట్టుకోండి, వెళ్ళిపోయి గుజరాత్లో మిస్సేలు పెట్టుకుని అక్కడి నుంచి కొట్టుకోండి పైకి. దేశ భద్రత కోసం పెట్టిన అంతవరకు దాన్ని మా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో వేస్తారేంటి? నాశనం పట్టించారు కదండి దేశం 10 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ని నాశనం పట్టించారు. మళ్ళీ ఇప్పుడు భజన చేయాలి మేము అందరం చేరి మోడీ గారికి. ఆదాని మోడీ గారే ఉందండి, అంత దేశాన్ని శాసించేది ఆదాని గారే. ఆంధ్రప్రదేశ్లో 6 పారిశ్రామికవేత్తల్ని నరుక్కుండా అంటే ఫిజికల్గా నరకలేదండి, అవమాన భారంతో కుంగిపోతుంది కాదా వాళ్ళ. అడ్డంగా లాక్కుని పీక మీద కత్తిపెట్టి లాక్కున్నారా, బతిమాలి లాక్కున్నారా, లెక్క చేయండి. జీవి కృష్ణారెడ్డి గారు, హూమియారెడ్డి నా తెలుగు బిడ్డ, గిరిజి మల్లికార్జున గారు, మధుసూదన్ రావు గారు, విశ్వేశ్వరరావు గారు, కన్నా ప్రతాప్ రెడ్డి గారు, గంగవరం పొట్టి డివిఎస్ రాజు గారు, వీళ్ళందరిది అడ్డంగా పెట్టుకుని 1,00,000 కోట్లు చేసే పరిశ్రమల్ని అడ్డంగా లాక్కుంది ఒక ఆదాని గారి ఆయన ప్రభుత్వం నడుస్తుంది ఇండియాలో. ఆయన దగ్గర చప్పట్లు చేస్తున్నారు, ప్యాకర్స్ కాల్చుకుంటున్నారు. ఆదాని గారి ప్రభుత్వం ఇవాళ 15,000 కోట్లు ఇచ్చిందని. ఏందండి ఇది? సంతోషిద్దాం. మొదటి దాని మీద ఇది బెటర్ అనుకున్నాం. మొన్న ఒక సంవత్సరంలోనే 10,000 కోట్లు 10,500 కోట్లు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు ఇంతకుముందు ప్రభుత్వంలో. ఓకే ఫైన్. అలా అనేక సంస్థలు పెట్టినప్పుడు ఈ 10 ఏళ్లలో కలిసి 20% దాదాపు ఖర్చు పెట్టారంట. మొత్తం ఆ సంస్థకి అయ్యే ఖర్చు దాదాపు 4,000 కోట్లు అనుకోండి. ఈ 10 ఏళ్లలో కలిపి 800 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే కంప్లీట్ అవ్వడానికి 40 ఏళ్ళు పడుతుంది అనమాట. దాని గురించి ప్రస్తావన లేదు. క్రితం బడ్జెట్లో ఒక సంస్థకు ఒకదానికి ఇంకా 800 1000 కోట్లు రావాల్సిన సంస్థలకి 120 కోట్లు 70 కోట్లు కేటాయించి దాంట్లో ఖర్చు పెట్టేది ఎంతో. దీని మీద లేరు. ఏందండి ఇదంతా నాకు అర్థం కాదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం, హోదాతో వచ్చే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, గుజరాత్లో ఇచ్చే 0% ట్యాక్స్ గిఫ్ట్ సీట్ ఇది ఇక్కడ పెట్టిస్తున్నాం 2 అని ప్రకటించమనండి. శాల్యూట్ మేము ప్రత్యేక హోదా విభజన హామీ ఇస్తే 1000 కొబ్బరికాయలు కొడతాను ఇవాళ మోడీ గారి ఆఫీస్ ముందు. రాజ్నాథ్ సింగ్ గారికి ఏ రోజు కలిసి చెప్పాను నేను, వాళ్ళ తెలంగాణకు న్యాయం చేయండి, తెలంగాణకు నమ్మద్రోహం చేస్తున్నారు. తెలంగాణకి ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు, సింగరేణి కాలేజ్ తెలంగాణ కొంగు బంగారాన్ని దాంట్లో చింపి అమ్మేస్తున్నారు గుమా వ్యాపారులకి. బడ్జెట్ లో మీకు తెలంగాణకు సంబంధించి ఏమనిపించిందండి? బీహార్కి అయితే బాగా పెట్టారనిపించింది, తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది. ఒకే తెలుగు బిడ్డలం.